హలో, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ నెస్ట్ తెలుగు. మనం ఎద్దనపూడి సులోచన రాణి గారి సుకుమారి అనే నవల స్టార్ట్ చేశాం కదా, పార్ట్ 4. ఆ రాత్రి ఇద్దరం భోజనం చేస్తున్నాం. ఏమిటి ఆ తిండి, అన్నం కెలుకుతున్నావు? బ్రహ్మి మందలించాడు. నేను చచ్చిపోవడమే మార్గమేమో అన్నాను. పిచ్చిగా మాట్లాడకు, అతను కసిరాడు. అతను అలా కసురుతుంటే నా మనసు చివుక్కుమంటోంది. బ్రహ్మి మారిపోయాడు, ఇదివరకులా లేడు. నిన్న నేను నవ్వుతూ పైన నీళ్లు చల్లితే, ఇదిగో చిన్నపిల్లలా చేయకు, నువ్వు ఇప్పుడు పెద్దదానివి అయ్యావు, బుద్ధిగా ఉండాలి అన్నాడు. ఇంకోసారి ఏదో చెబుతూ పక్కన కూర్చొని అతని మెడ చుట్టూ చేయి వేస్తే చేయి విదిపించుకొని వెళ్ళి ఆ సోఫాలో కూర్చో అన్నాడు. ఎందుకు కూర్చోవాలి, నేను కూర్చోను అన్నాను మొండిగా. నేను నీ దగ్గర కూర్చుంటా, అసలు నీ మీదనే కూర్చుంటా. అతని మెడ చుట్టూ చేయి వేసి ఒడిలో కూర్చోబోతే అతను ఆపేసి అక్కడి నుంచి తనే దూరంగా వెళ్ళిపోయి కూర్చున్నాడు. నేను వెళ్ళి పక్కన కూర్చోబోతుంటే చేయి చాచి వారిస్తూ సీరియస్గా ఫేస్ పెట్టి 10 సార్లు చెప్పించుకోవద్దు అన్నాడు. ఎందుకని? అతనికి ఎదురుగా నిలబడి నడుం మీద చేతులుంచుకొని అడిగాను. నాకిష్టం ఉండదు అంతే అన్నాడు పుస్తకం చూస్తూ. నాకు ఒళ్ళు మండిపోయింది, ఏడుపు వచ్చింది. అతని తిరస్కారం ఇదివరకు ఎన్నడూ లేని బాధ వేయసాగింది. ఎందుకంటే ఇప్పుడు నేనేం చేయలేను అతన్ని. ఇదివరకు అయితే మీద పడి రక్కేదాన్ని, కురికేదాన్ని. ఇప్పుడు ఆ పరిస్థితులు తారుమారు అయినాయి. ఈ పూట కూడా అంతే. నాకు బ్రహ్మి బామ్మ రాగానే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతానని అన్న మాటలే చెవుల్లో వేధిస్తున్నాయి. నేను ఒంటరిగా బామ్మని ఎదుర్కోవాలా? నాకు ఏడుపు వచ్చేసింది. దుప్పటి నిండా ముసుగు పెట్టుకుని వెక్కి వెక్కి ఏడవసాగాను. ఏడుపు తడాఖా అంటే ఏమిటో నాకు తెలియడం అదే మొదటిసారి. కొంచెం సేపు అయిన తర్వాత బ్రహ్మి పిలిచాడు. ఏయ్, ఏమిటిది? నా ఏడుపు ఇంకా ఎక్కువైంది. నిన్నే, ఏమిటి అన్నాడు. నేను మాట్లాడలేదు. అతను ముసుగు తీయబోయాడు. నేను అతని చేతులు తోసేసి ముఖం మీదకి ఇంకా లాక్కున్నాను. అతను నా చేతులతో పెనుగులాడి దుప్పటి తీసేశాడు. నేను బాగా ఏడుస్తున్నాను. నా పక్కటెమురకలు ఎగిరెగిరి పడుతున్నాయి. అతను వెంటనే నన్ను చేయి పట్టి లాగి కూర్చోబెట్టాడు. ఏమిటిది అన్నాడు. నాకు పిచ్చి పట్టింది అన్నాను. ఎందుకలా అంటావ్? ఉన్న సంగతే అన్నాను. అతను నన్ను తన పక్కన కూర్చోవద్దన్న తిరస్కారం గుర్తుకు వచ్చింది. కొద్దిసేపు అయింది. అతను పిలిచాడు. సుకుమారి. ఎంతో మృదువుగా ఉంది. సుకుమారి త్వరలోనే చచ్చిపోతుందిలే, అందరూ హాయిగా ఉండండి అన్నాను. అతను మంచం మీద కూర్చున్నాడు. నేను ఆమెడ దూరం జరిగినట్టు గోడకి జరిగిపోయి కూర్చున్నాను. నా పక్కన నువ్వేం కూర్చోనవసరం లేదు. నేనిప్పుడు చిన్నపిల్లని కాను, పెద్దదాన్ని అయిపోయాను అన్నాను. అదా సంగతి అన్నాడు. తర్వాత నా చెయ్యి అందుకున్నాడు. 2 చేతుల్లో పెట్టుకున్నాడు. ఇలాంటివి నాకు గిట్టవు అన్నాను కసిగా. ఇంకా ఏమైనా ఉన్నాయా అనాల్సినవి అడిగాడు. నేను రానని పెనుగులాడుతున్నా అతను నన్ను దగ్గరికి తీసుకుని నా తలని ఒళ్ళోకి వంచి పడుకోబెట్టి వీపు మీద చేయి వేసి నిమురుతూ చెప్పాడు. నీతో వచ్చిన చిక్కేమిటంటే ఎంతసేపు నీ విషయమే నువ్వు ఆలోచించుకుంటావు. ఎదుటివారి కష్ట నిష్ఠూరాలేమిటో పట్టించుకోవు. నేను ఎంత యాతన పడుతున్నానో నీకు అర్థం కాదు. మీ బామ్మ వస్తే నేనేం చెయ్యలేనేమో. నిన్ను వాళ్ళు తీసుకువెళ్తుంటే చూస్తూ ఊరుకోవలసి వస్తుందేమోనని నాకు చాలా కంగారుగా ఉంది. ఆ ఆలోచనే నన్ను తినేస్తోంది. నువ్వు చెప్పిన మాటలు విన్నాక నువ్వు ఇక అత్తవారింట్లో ఉండవని, పారిపోవడానికి ఏదైనా చేస్తావని నాకు అర్థమైంది. ఇది వాళ్ళు అర్థం చేసుకోరు, అది నా బాధ. నాకు భయం వేస్తోంది. అతని నడుం చుట్టూ చేతులు బిగుస్తూ అతని పొట్టలో ముఖం దాచుకొని అన్నాను. బామ్మ వస్తే నన్ను తీసుకువెళ్ళిపోతుంది. బామ్మకి నువ్వు నచ్చ చెప్పుకో. అది నా వల్ల కాదు. నేను మళ్ళా ఏడవసాగాను. అతను నా తల నిమురుతూ చెప్పాడు. చూడు, మనిషికి బాధలు వస్తే 2 పనులు చేయాలి. ఒకటి, చేతనైతే ఎదురు తిరిగి పోరాటం. మనకి ఎవ్వరూ తోడు ఉండరు. ఒంటరిగానే ఆ భయంకరమైన పోరాటం సాగించాలి. అది చేతకాదనుకో, ఆ బాధల్ని కిమ్మనకుండా భరించాలి. ఏడుస్తూ కూర్చుంటే తలనొప్పి రావడం, కళ్ళు వాయడం మినహా ఇంకేం లాభం లేదు. నేను కళ్ళ నీళ్లు తుడుచుకున్నాను. అతని మాటలు మనసుకి కాస్త ఊరటించి శాంతిని కలగజేశాయి. అతను అన్నాడు. నేను కూడా ఇదే ఆలోచిస్తున్నాను. నువ్వు అటు అత్తవారింటికి, ఇటు మీ బామ్మ దగ్గరికి వెళ్ళనని అంటున్నావు. నా దగ్గర ఎన్నాళ్ళుంటావు? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. మొదలెట్టావు లెక్చర్లు. చూసావా, నన్ను నువ్వు అప్పుడే ఎలా వదిలించుకోవాలా అని చూస్తున్నావు. నా కాళ్ళ మీద నేను ఇప్పుడు నిలబడలేనా? నీ కాళ్ళ మీద మోస్తున్నట్టు మాట్లాడుతున్నావు. నేనిప్పుడే వెళ్ళిపోతాను. నా భారం ఎవ్వరికీ వద్దులే. నాకు ఏమిటో పిచ్చి ఆవేశం వచ్చేసింది. నేను మంచం దిగి వెళ్ళిపోతుంటే బ్రహ్మి వెంట వచ్చి బలవంతంగా చేయి పట్టి ఆపేశాడు. నేను రాను. ఇంకో 2 రోజులుంటే నువ్వు నన్ను ఇక వెళ్ళు అని గెంటుతావు.
నాకు అర్థమైందిలే. నా మూలంగా నా చీరలకి, భోజనానికి చాలా ఖర్చు పెట్టావుగా. నేను చేతుల గాజులు తీసి అతని మీద పడేశాను. ఏం చెయ్యాలో తెలియక నీ దగ్గరికి వచ్చాను గాని నేను ఎప్పుడు నీ దగ్గరే ఉంటానని అన్నానా? అన్నానా చెప్పు. చూపుడు వేళ్ళు చూపించాను. అతను అనలేదు అన్నట్టు చూశాడు. నేను నీ మెడకి గుదిబండని అయ్యాను కదూ. నీ గదికి నీ ఫ్రెండ్స్ ఎవ్వరూ రావడానికి లేకుండా పోయింది. అబ్బా, నీ కాస్త మాటలు ఆపుతావా? అతను పల్లబిగువన అన్నాడు. అతను నేను వెళ్ళిపోతుంటే ఒక రకంగా చాలా బలవంతంగా ఆపి లోపలికి తీసుకువచ్చి మంచం మీద కూలేసి వెళ్లి తలుపులు వేసి వచ్చాడు. నేను చేతుల్లోకి తలదించుకుని ఏడుస్తూ అన్నాను. అవునులే, నా రోగం బాగా కుదిరింది. నువ్వు ఏమనుకుంటున్నావో నాకు తెలుసు. నిన్ను ఎప్పుడు ఏడిపించి నేను పకపక నవ్వేదాన్ని. అమ్మ ఎప్పుడు అట్లా చేస్తే పాపం వస్తుంది అని కేకలేసేది. ఇప్పుడు ఆ పాపం నేను అనుభవిస్తున్నాను. నేను 1000 రెట్లు ఏడ్చేలా భగవంతుడు చేశాడు. అదేగాని సంతోషం. చిచి, నువ్వు ఇంతింత ఆలోచనలు చేస్తున్నావని నాకు తెలియదు సుమా. అతను కూర్చొని నా తలని దగ్గరికి తీసుకున్నాడు. నువ్వు ఎప్పుడూ నవ్వుతూ నన్ను ఏడిపిస్తూనే ఉండాలి. అదే నాకు ఆనందం. నువ్వు ఏడవకూడదు. నేను సాయంత్రం ఒక చోటికి వెళ్ళి వచ్చాను అన్నాడు. ఎక్కడికి? పోలీస్ స్టేషన్కా? నేనిక్కడ ఉన్నానని చెప్పొచ్చావా? కోపంగా అడిగాను. అతను నా వైపు క్షణంసేపు మౌనంగా చూశాడు. అతని కళ్ళల్లో వేదన, బాధ కనిపించాయి. తమాయించుకొని అన్నాడు. కాదు, నేను సునీత అనే ఒక అమ్మాయికి ట్యూషన్ చెప్తాను. అతను గాజులు తీసి నా చేతులకి ఎక్కిస్తూ చెప్పాడు. ఆ అమ్మాయికి తల్లిదండ్రులు లేరు. యాక్సిడెంట్లో పోయారు. మేనత్త ఒక్కతే ఉంది. ఆవిడకి ఎవరూ లేరు. ఆవిడ పేరు అనసూయమ్మగారు. ఆవిడ మాట కఠినం కాని మనసు మంచిది. వాళ్ళింట్లో నిన్ను అట్టి పెట్టుకోమని అడిగాను. నీ సంగతి చెబితే ఆమె నిన్ను వెంటనే తీసుకురమ్మన్నారు. నువ్వు ఆవిడ దగ్గరుంటే నాకు ధైర్యంగా ఉంటుంది. మీ బామ్మ వచ్చినా, ఆ దేవుడు దిగివచ్చినా నిన్ను ఆవిడ దగ్గర నుంచి తీసుకువెళ్ళలేరు. ఆవిడకి అంత పలుకుబడి ఉంది. వాళ్ళు నీకు అంత బాగా తెలుసా? ఏడుపు మర్చిపోయి అడిగాను. ఆ, నాకు బాగా తెలుసు. ఆమెకి ఏవైనా పనులుంటే నేను చేసి పెడుతుంటాను. ఆమె నన్ను చాలా అభిమానంగా చూస్తారు. నువ్వంటే వాళ్ళకిష్టమా? అదేమో నాకు తెలియదు. నేను వెళ్తాగా, నేను తెలుసుకుంటాలే. సునీతకి ఎంత వయసు? అతను వెంటనే చెప్పలేకపోయాడు. క్షణం ఆలోచించి, దాదాపు నీ వయసే ఉండవచ్చు. అవును, అంతే ఉంటుంది అన్నాడు. నేను ఆ రాత్రి ఆలోచనలో పడ్డాను. నా విషయం, నా బాధలు, ఆ తర్వాత బ్రహ్మీకి సునీత అంటే ఇష్టం ఉందా? అది మొదట తెలుసుకోవాలి నేను అనుకోసాగాను. నేను అనసూయమ్మగారి ఇంటికి వెళ్ళడానికి అంగీకరించాను. 1, నాకు ఆశ్రయం దొరుకుతుంది. 2, ఆ సునీత సంగతేమిటో తెలుస్తుంది. నేను బ్రహ్మీతో కలిసి బిక్కుబిక్కుమనే చూపులతో అనసూయమ్మగారి ఇంట్లో అడుగుపెట్టాను. ఆ ఇల్లు చాలా పెద్దది. ఇంటి ముందు పక్కన వరుసగా మెట్ల దగ్గర ఎక్కడ పడితే అక్కడ కంటికింపైన రకరకాల పూల మొక్కలున్నాయి. ఇంటి నిండా చూడటానికి 2 కళ్ళు చాలవేమో అన్నంత అందమైన ఫర్నిచర్ ఉంది. ఆ ఇల్లు ఒక దేవేంద్ర భవనంలా ఉంది. బ్రహ్మి ఆ ఇంట్లో ప్రతి గది తెలిసిన వాడిలా చొరవగా గుమ్మానికి ఉన్న పరదాలు తొలగించుకుంటూ లోపలికి వెళ్ళిపోతున్నాడు. నేను ఆ ఇంటి అందాలని చూస్తూ అక్కడక్కడా నిలబడిపోతూ బ్రహ్మి వెళ్ళిపోతున్నాడని గుర్తుకు రాగానే అతని వెనక పరుగు తీస్తూ అతనితో వెళ్తున్నాను. లోపల పడక గదికి దక్షిణం వైపు ఉన్న వరండాలో గుమ్మం దగ్గర వాలు కుర్చీలో కూర్చొని ఉన్న ఒక ఆవిడ దలసరి కళ్ళద్దాలు పెట్టుకుని పేపర్ చూస్తోంది. గుడ్ మార్నింగ్ మేడం అన్నాడు బ్రహ్మి ఆవిడకి ఎదురుగా వెళ్లి నిలబడుతూ. ఆవిడ అతని కంఠం వినగానే పేపర్లోంచి తలెత్తి చూసింది. బ్రహ్మి, నువ్వా? గుడ్ మార్నింగ్, రారా కూర్చో అంది ఎదురుగా ఉన్న కుర్చీ చూపిస్తూ. అతని పక్కనే ఉన్న నన్ను చూడగానే ఆమె కళ్ళు ప్రశ్నార్థకంగా బ్రహ్మి వైపు తిరిగాయి. అతను వెంటనే చెప్పాడు. మేడం, నేను మీ దగ్గరికి తీసుకువస్తానని చెప్పానే, సుకుమారి అని. ఆ అమ్మాయే అంటూ పరిచయం చేశాడు. నన్ను మోచేత్తో నమస్కారం చేయమన్నట్టు తట్టి, ఈమె అనసూయమ్మగారు అన్నాడు. ఈ ఇంటికి వచ్చినప్పుడు నేను ఎలా ప్రవర్తించాలో బ్రహ్మి పాఠం నూరిపోసే తీసుకువచ్చాడు. మొట్టమొదట ముక్కు విరుపులు, అల్లరి, నవ్వులు తగ్గించుకోవాలని చెప్పాడు. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనకుండా నోరుని బాగా కంట్రోల్ చేయాలని అన్నాడు. నేను అన్నింటికీ తల ఊపే ఇక్కడికి వచ్చాను. ఏం చేస్తాను, నా అవసరం. ఆవిడ నన్ను ఎగాదిగా పరిశీలిస్తూ, సుకుమారా, నాతో ఎప్పుడు చెప్పావు? ఈ అమ్మాయితో నాకేం పని అనేసింది. ఆ మాట వినగానే నేను ఒక అడుగు వెనక్కి వేశాను. బ్రహ్మి త్వరగా అన్నాడు. మీకు చెప్పాను మేడం, నాకు తెలిసిన ఒక అమ్మాయి ఇబ్బందుల్లో ఉంది. 4 రోజుల పాటు మీ ఇంట్లో ఉండనిస్తారా అని. మీరు సరే తీసుకురమ్మన్నారు. ఆ మాటలు వినగానే ఆవిడ కనుబొమ్మలు చిట్లించి వెంటనే గుర్తుకు వచ్చినట్టుగా, ఓ అవునవును, ఏది
భర్తను వదిలేసి పారిపోయి వచ్చిన అమ్మాయి కదూ? గుర్తుకు వచ్చింది. ఇప్పుడు రారా, రండి, ఇలా కూర్చోండి అంది. ఏమిటి, భర్తను వదిలేసి వచ్చిన అమ్మాయి అంటోంది? ఈవిడకి నా చరిత్ర అంతా తెలుసునేమిటి? అంటే బ్రహ్మి నా గురించి అంతా చెప్పాడన్నమాట. నాకు ఎందుకో చాలా ఆశాభంగం కలిగింది, కోపం కూడా వచ్చింది. నేను నా విషయాలు అన్నీ అతనికి చెబుతాను, కానీ అతను వాటిని ఎవ్వరికీ చెప్పకూడదు అని నా సిద్ధాంతం. బ్రహ్మి ఇంకేదైనా కారణం చెబితే నేను చాలా సంతోషించేదాన్ని. ఇద్దరం ఆవిడకెదురుగా కుర్చీలో కూర్చున్నాం. ఏమిటి, ఈ అమ్మాయి పేరు సుకుమారా? చాలా బాగుంది పేరు. అమ్మాయి కూడా చాలా బాగుందనుకో. ఆవిడ కళ్ళద్దాలు తీసి తుడిచి పక్కన పెడుతుంటే బ్రహ్మి నా మోచేతిని మల్లా తాకి దన్నం పెట్టమని సైగ చేశాడు. ఆవిడ తల ఇటు తిప్పగానే నేను చప్పున చేతులు జోడించాను. ఎవరో బలవంతం చేసినట్టు చిరునవ్వు నవ్వబోయాను, కానీ అది మధ్యలోనే ఆగిపోయింది. బ్రహ్మి ఎంతో గొప్పగా పొగిడిన ఈ అనసూయమ్మగారు చాలా సన్నగా పుట్టిగా ఆ కుర్చీలో ఒదిగిపోయినట్టుగా పిట్టలా ఉంది. ఆవిడ గొంతు మాత్రం పిట్ట కొంచెం కూతఘనం అన్నట్టు పెద్దగా ఉంది. ఆవిడ అంతలోనే సునీత, సునీత, మీ సార్ వచ్చాడు అంటూ కంచగంటలా కంగుమన్న కంఠంతో పిలిచింది. వస్తున్నా ఆంటీ, లోపల నుంచి ఎక్కడ్నుంచో వినిపించింది. మరుక్షణం గుమ్మంలో ఒక అమ్మాయి ప్రత్యక్షమయ్యింది. ఆ అమ్మాయిని చూడగానే నాకు ఈర్ష్య అనిపించింది. బొద్దుగా తెల్లగా ఉంది. జుట్టు భుజాల దగ్గరికి కత్తిరించి ఉంది. కళ్ళకి కళ్ళజోడు ఉంది. ప్యాంట్ షర్ట్ వేసుకుంది. చేతిలో బ్యాట్ ఉంది. ఆ అమ్మాయి ముఖం బ్రహ్మిని చూడగానే ఆనందంతో వెలిగిపోయింది. గుడ్ మార్నింగ్ సార్ అంటూ అతని దగ్గరికి వచ్చింది. మీరు ఏమిటి, అసలు సరిగ్గా ట్యూషన్ చెప్పడానికి రావడం లేదు? ఇలా అయితే నేను ఈసారి ఖచ్చితంగా తప్పుతాను అంటూనే అంతలోనే నన్ను చూస్తూ బ్రహ్మి దగ్గరికి ముఖం పెట్టి రహస్యంగా, ఈ అమ్మాయినా సుకుమారి సార్ అంది. అవును, తల ఊపాడు. ఆ అమ్మాయి వెంటనే బ్యాట్ చంకలో పెట్టుకుని చేయి చాచి నన్ను అడగకుండానే నా చెయ్యి పట్టి లాక్కొని గుంజి ఊపుతూ, హలో, ఐయామ్ సునీత, గ్లాడ్ టు మీట్ యూ అంది. నేను బలవంతంగా నవ్వు తెచ్చిపెట్టుకుని బ్రహ్మి వైపు చూస్తున్నాను. ఆ అమ్మాయి ఇంగ్లీష్లో అన్న మాటలు నాకు బాగానే అర్థమైనాయి, కానీ తిరిగి ఏమని అనాలో తెలియదు. సార్ నీ గురించి అంతా చెప్పారు నాకు. నేను అప్పుడు ఏమన్నానో తెలుసా? ఏమన్నాను సార్, మీరు చెప్పండి అంది రెట్టిస్తూ. నువ్వు చెప్పు అతను చిరునవ్వుతో అన్నాడు. నేనేమన్నానంటే, అసలు పెద్దవాళ్ళు చేసిన పెళ్లిళ్లు చేసుకోవడమే పెద్ద తప్పు. నిన్నటి వరకు తెలియని ఒక మనిషి మెడలో తాళు కట్టగానే ఆయన వెంట వెళ్ళిపోవాలంటే ఎంత కష్టం. మనమేమన్నా గేదెలమా? ఏమంటారు సార్? సునీత బాగా ఆలోచించడం నేర్చుకుంటోంది అంటాను. థ్యాంక్ యూ సార్ అంది సునీత. సునీత, ఒట్టి మాటలేనా? మీ సార్కి ఏమైనా కాఫీ ఇస్తావా అన్నారావిడ. ఒట్టి కాఫీయేనా? రండి సార్, బ్రేక్ఫాస్ట్ ఇస్తాను. సునీత లోపలికి పరిగెత్తింది. చూడు బ్రహ్మి, మొన్న సోమవారం మన ఆఫీస్కి ఒక అతను వచ్చాడు. నేను ఎప్పుడో అతనికి డబ్బు ఇచ్చానట, అది చెల్లిస్తానని వచ్చాడు. కాస్త ధనం అయితే వదిలేద్దామని అనుకున్నాను. 10,000కి 10,000 వడ్డీ పెరిగిందట. 20,000 తెచ్చాడు. ఈ రోజుల్లో ఇంకా ఇంత నిజాయితీగా మర్చిపోయిన బాకీలు గుర్తు చేసి తెచ్చేవారున్నారన్నమాట. అతన్ని ఈరోజు రమ్మన్నాను. బీరువా తీసి ఆ కాగితాల్లో ఏదైనా లోటు ఉందేమో చూడు అంది. అలాగే మేడం అన్నాడతను. ఆవిడ ధోరణి చూస్తుంటే వాళ్ళ ఇంటి వ్యవహారాలు అన్నీ ఇతనికి తెలుసులా ఉంది. సునీత మళ్ళీ వచ్చింది. బ్రేక్ఫాస్ట్ రెడీ అంది. నలుగురం అక్కడ్నుంచి డైనింగ్ హాల్లోకి వెళ్ళాం. సునీత చకచక టేబుల్ మీద ప్లేట్లలో పెడుతుంది. అనసూయమ్మగారికి ఇడ్లీ పెట్టి, మీకు అంది నన్ను. ఏం వద్దు అన్నాను. ఇడ్లీ తింటుంది అన్నాడు బ్రహ్మి. మొహమాటం అన్నమాట. ఆ అమ్మాయి నవ్వుతూ ఇడ్లీ పెట్టింది. బ్రహ్మి ఏం తింటాడు అన్నారు అనసూయమ్మగారు. నాకు తెలుసు, టోస్ట్ అంటూ బ్రెడ్కి వెన్న రాసి అతని ప్లేట్లో పెట్టింది సునీత. సార్, నాకోసం ఒకరోజు టోస్ట్ తింటే నేను సార్ కోసం ఇంకో రోజు ఇడ్లీ తింటాను అంది తల ఊపి చెబుతూ. బ్రహ్మి వైపు చూశాను. అతను అవే తింటున్నాడు. అనసూయమ్మగారు ఇడ్లీ తింటూ బ్రహ్మిని, ఈ అమ్మాయి నీకెలా తెలుసు అంది. మాకు బాగా తెలిసిన వాళ్ళు, దగ్గరి వాళ్ళు. అంటే చుట్టాలా? కాదు. మరి? నేను వీళ్ళ ఇంట్లో పెరిగాను. నాకు చదువు వీళ్ళ నాయనమ్మ చెప్పించారు. నిజం చెప్పాలంటే మా అమ్మ, నేను వీళ్ళకి చాలా రుణపడి ఉన్నాం. నేను కిటికీలో నుంచి బయటికి చూడసాగాను. ఎందుకో ఈ వాతావరణం నాకు నచ్చలేదు. నాకు ముళ్ళ మీద ఉన్నట్టుగా ఉంది. ఆవిడ వేసే యక్ష ప్రశ్నలు, ఇతను చెప్పే ఆ నమ్రత నిండిన జవాబులు. నాకు తక్షణం అక్కడి నుండి వెళ్ళిపోవాలని అనిపిస్తోంది. పెళ్లి ఎందుకు విఫలమైంది? ఆవిడ అడిగింది. చాలా కలిగిన కుటుంబం కదా అని వాళ్ళ బామ్మగారు చేశారు. కానీ
బ్రహ్మి చెప్తున్నది వింటూ మధ్య మధ్యలో ఆవిడ నన్ను చూస్తోంది. తర్వాత నన్ను అడిగింది, ఏమ్మా వారిని నువ్వు ఇదేమిటి అని అలా చేశారన్నమాట. ఇక నీకు అక్కడ ఉండాలని లేదా? నేను లేదన్నట్టు తల ఊపాను. పోన్లే, మంచి పని చేశావు. ఆడపిల్లల్లో చాలా మంది ఇలాంటి పని చేయలేక లోపల కుములుతూ జీవితాంతం ఆ నరకంలో వేగుతూ ఉంటారు. పాపం వారిని అనటానికి వీల్లేదు. ఎందుకంటే నరకం పెట్టే భర్తను వదిలేసే కంటే ఆ భర్తను వదిలిన తర్వాత ఈ ప్రపంచం పెట్టే నరకం భరించడానికి చాలా ధైర్య సాహసాలు కావాలి. నువ్వు ధైర్య సాహసాలు ఉన్న అమ్మాయిలాగానే ఉన్నావు. చూడు, జీవితం అంటే పెళ్లి ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మగవారి గురించి ఆలోచించడం మొదలు పెడితే తాను ఆలోచించడం మర్చిపోతుంది. చివరికి అదే శాపం అవుతుంది. పురుషుని కోరుకునే ప్రతి ఆడపిల్ల పడే క్షోభ. ఇదివరకు ఆడపిల్ల మగవాడితో ఏమనేది? కళ్ళు కిందికి వాల్చి చూస్తూ వినయంగా, మీ పాదాల చెంత ఇంత చోటు ఉంటే చాలు, మీతోటితో లోకం అనేది. అది ఈనాటి ఆడపిల్ల ధైర్యంగా అతని కళ్ళల్లోకి చూస్తూ, మిస్టర్, నాతోటిదే నీ లోకం అనాలి. అనాల్సిందే. ఇప్పటివరకు వాళ్ళు మనల్ని ఏడిపించుకు తిన్నారు కదా, ఇప్పుడు మనం ఏడిపించుకు తిందాం. ఏమంటావ్? నేను అయోమయంగా చూశాను. ఇలాంటి వాగుడు ఎవరైనా వాగితే మా బామ్మ చంపి పాతరేస్తుంది. నువ్వేమంటావు బ్రహ్మి? అతన్ని అడిగింది. సుకుమారి 4 రోజుల పాటు మీ ఇంట్లో ఉంటుంది మేడం. మీరు తన మనసుని కంగారు పెట్టేయకండి. చిన్నపిల్లలు మీ మాటలు జీర్ణం చేసుకోలేరు. చిన్నపిల్ల, ఆవిడ హాహాహా అని నవ్వింది. పెళ్లి అయి అత్తవారింటికి వెళ్లి ఆ భర్తతో బాధలు పడి చెప్పకుండా పారిపోయి వచ్చిన ఆడపిల్ల వయసు ఎంత అనేది ప్రశ్న కాదు, అనుభవం ఎంత అని అడగాలి. తల పండిపోయినంత అని జవాబు వస్తుంది. కాఫీలు తాగడం పూర్తి అయింది. ఇంతలో ఎవరో ఆవిడ కోసం వచ్చారు. సునీత, ఈ అమ్మాయిని లోపలికి తీసుకువెళ్ళు. నీ పక్క గదిలో బస ఏర్పాటు చేయించు. రమి, ఇక నువ్వు నిశ్చింతగా ఉండు. సుకుమారిని ఇక్కడి నుంచి ఎవరూ తీసుకువెళ్ళలేరు. ఆవిడ నన్ను చూస్తూ, మన సునీత వయసే ఉన్నట్లుంది. పోన్లే, వాళ్ళిద్దరూ ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు అంది. సునీత మమ్మల్ని లోపలికి తీసుకువెళ్ళి నాకు గదిని చూపించింది. ఆ గది బాగానే ఉంది. ఫోన్ వస్తే సునీత వెళ్ళిపోయింది. గది బాగుంది కదూ అన్నాడు బ్రహ్మి. నాకేం బాగాలేదు అన్నాను ఠపీమని. అదేమిటి? అతను ఆశ్చర్యంగా చూశాడు. అవును, నాకిక్కడ ఏం నచ్చలేదు. ఎందుకని? ఆవిడ, ఈ అమ్మాయి ఎవరు అంది. నువ్వేమో అన్నీ చెప్పే వచ్చాను అన్నావు. ఆవిడ మర్చిపోయాను అంది. పెద్దావిడ, పాపం మతిమరుపు. ఈ సంగతి 2 రోజులుంటే నీకే తెలుస్తుంది. ఆవిడ పద్ధతే నాకు నచ్చలేదు. అయినా అసలు నువ్వు అలా చెప్పావేమిటి? తీవ్రంగా అడిగాను. ఎలా చెప్పాను? అడిగాడు. మా ఇంట్లో ఉండేవాడిని అని, మాకేదో రుణపడి ఉన్నావని, నీ వరస చూస్తుంటే మా బామ్మకి నువ్వు రుణపడిన రుణం నాకిలా సాయం చేసి తీర్చుకుంటున్నట్టుగా ఉంది. ఇంకెలా చెప్పి ఉండాల్సిందంటావ్? నన్ను పెళ్లి చేసుకుందామని అనుకున్నానని, మా బామ్మ పడనీయలేదని చెప్పి ఉంటే బాగుండేది. బ్రహ్మి నవ్వాడు. అదంతా ఇంకొకరికి ఎందుకు చెప్పాలి అంటూ టైం చూసుకున్నాడు. సరే, నేనిక వెళ్తాను అన్నాడు. నేను వచ్చేస్తాను. నాకిక్కడ ఏం బాగాలేదు. సుకుమారి, 2 రోజులుంటే నీకు అలవాటు అవుతుంది. ఏం భయం లేదు. ఇంట్లో ఉండేది ఆ పెద్దావిడ, ఆ అమ్మాయి. అంతే. నీకిక్కడ ఏం బాధ ఉండదు. ఒక్కరోజు ఉంటే నీకే తెలుస్తుంది. ఇంతలో సునీత అక్కడికి వచ్చింది. చేతుల్లో 2 in 1 ఉంది. ఇదిగో నీకిష్టమైన పాట అంటూ వినిపించసాగింది. వెళ్తాను అన్న ఈ పెద్ద మనిషి ఆ మాటే మర్చిపోయినట్టుగా పాట వింటున్నాడు. నాకు ఒళ్ళు మండింది. ఆలస్యమవుతుందేమో, ఇక నువ్వెళ్ళు అన్నాను. బ్రహ్మి లేచాడు. ఆగండి సార్, ఈ పాట విని వెళ్ళండి గారాలు పోతూ అంది సునీత. అతను ఆ మాట కాదనిలేనట్టు కూర్చుండిపోయాడు. నేను కిటికీలోంచి బయటికి చూడసాగాను. నా ముఖం చూసి అతను, వెళ్తాను సునీత, పని ఉంది అంటూ లేచాడు. సుకుమారి, వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. సునీత కూడా వెళ్ళిపోయింది. నేను మంచం మీద కూర్చున్నాను. నేను ఏనాడు కనీసం చుట్టాల ఇంట్లో కూడా ఎప్పుడూ ఉండలేదు. అలాంటిది ఈ అపరిచితుల ఇంట్లో ఈ విధంగా ఉండాల్సి వచ్చింది. కొంచెం సేపు అయిన తర్వాత నాకు ఆ ఇంట్లో ఉన్న నిశ్చింత తెలిసి రాసాగింది. నేను ఇక్కడ ఉన్నట్టుగా ఎవరికీ తెలియదు. చీటికి మాటికి బాత్రూంలోకి పోయి దాక్కోనవసరం లేదు. ఆ బాధ తప్పి స్వేచ్ఛగా ఉంది. ఇక్కడ ఉన్నానని మా వాళ్ళు కలలో కూడా ఊహించలేరు. నా ఈ నిశ్చింతకి కారణమెవరు? బ్రహ్మియేగా. ఛీ, పాపం. నేను అనవసరంగా అతని మీద చిరాకు పడ్డాను. నాకు పశ్చాత్తాపం కలగసాగింది. రేపు అతను వస్తే ఎంతో బాగా మాట్లాడాలి అని నిర్ణయించుకున్నాను.
మొదటి రోజున సన్నగా, పొట్టిగా, పీలగా ఉన్న ఆమె శరీర ఆకారం చూసి నేను చాలా తక్కువ అంచనా వేసిన అనసూయమ్మ గారి గురించి నేను త్వరలోనే నా అభిప్రాయాలు మార్చుకోవలసి వచ్చింది. ఆ మార్పు చాలా మెల్లగా, ఎప్పుడూ కాకుండా వచ్చిన కొద్ది రోజులకే అతి వేగంగా జరిగింది. ఆవిడకి డిసిప్లిన్ అంటే చాలా ఇష్టం. ఇంట్లో పని మనిషి నుంచి చివరకు సునీతతో సహా ఉదయం 6 గంటల్లోపు లేవాల్సిందే. ఎవరి పనులు వారు ఒకరితో చెప్పి చేయించుకోకుండా టంచనగా చేయాల్సిందే. నేను కొత్త కాబట్టి ముందు ఇంటి చుట్టూ ఉన్న హ్యాంగింగ్ పాట్స్కి, పూల కుండీలకి నీళ్లు పోయమని చెప్పింది. ఆవిడ ఆఫీస్ రూమ్ ఊడిపించి నీట్గా డ్రాయర్ మీద కాగితాలు సర్ది, ఆవిడకి ఆ రోజు ఏ ఏ ఎంగేజ్మెంట్స్ ఉన్నాయో డైరీలో నుంచి ప్యాడ్ మీద రాసి పెట్టాలి. ఒక రోజున నేను ఈ 2 పనులు చెయ్యొచ్చులెద్దు అని బద్దకించి మానేశాను. కొద్దిసేపు అయిన తర్వాత వెళ్లి చూస్తే పూల మొక్కలకి నీళ్లు పోసి ఉన్నాయి. ఆఫీస్ రూంలో ప్యాడ్ మీద నీట్గా ఆనాటి ప్రోగ్రామ్స్ వ్రాసి ఉన్నాయి. ఎవరు చేశారు ఈ పనులు? నేను దిమ్మరపోయినట్టుగా చూశాను. ఎవరు చేశారు ఈ పనులు అని అనుకుంటున్నావా? వెనుక నుంచి వినిపించింది. తిరిగి చూశాను. అక్కడ కుర్చీలో కూర్చొని ఏదో ఉత్తరం రాస్తున్న ఆవిడ పెన్ చూపిస్తూ చెప్పారు. చూడు, నాకు డిసిప్లిన్ చాలా ముఖ్యం. పని ఎవరికైనా అప్పగించినప్పుడే ఆ బాధ్యత ఇక వారిది, నాది కాదు అనుకుని ఆ విషయం మర్చిపోతాను. ఆ పనులు నెరవేర్చని వాళ్ళని నా దరిదాపుల్లో ఉండనీయను. అది కాదు, కొద్దిసేపు అయిన తర్వాత పోద్దాంలే నీళ్లు అనుకున్నాను నేను నసుగుతూ చెప్పాను. అదిగో అదే నాకు గిట్టదంటాను. ఆ వాయిదాల పద్ధతి నాకు సరిపడదు. కాసేపు ఆగి చేద్దాం, సాయంత్రం చేద్దాం, రేపు చేద్దాం ఇలాంటి ఆలోచనలు చేసేవాళ్ళు సోమరిపోతులు, పిర్లాలు, టాటాలు. అంత పెద్దవాళ్ళు ఎందుకయ్యారంటావు? వర్క్ డిసిప్లిన్, బాధ్యత, క్రమశిక్షణ ఈ 2 ఉంటే మనిషి ఎంతైనా అభివృద్ధి చెందవచ్చు. నువ్వు జీవితంలో నువ్వుగా ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఎదగాలంటే ఇది చాలా ముఖ్యం. ఇప్పుడు చేయాల్సిన పని ఇప్పుడే చేసే అవకాశం ఉన్నప్పుడు ఇంకా కాసేపటికి వాయిదా వేయకు. బాగా గుర్తుపెట్టుకో, తెలిసిందా? నేను తల ఊపాను. ఇంకెప్పుడు చేయను వాగ్దానం చేస్తున్నట్టే అన్నాను. ఇంకోసారి ఇలా చేస్తే నువ్వు ఈ ఇంట్లో ఉండవు. ఆవిడ ఉత్తరం రాసుకుంటూ ఖచ్చితంగా చెప్పారు. నేను వెళ్తుంటే ఆవిడ మళ్ళీ అన్నారు. రోజంతా నువ్వు ఏ పని చేయకూడదు. అదే నీకు శిక్ష. నేను తల ఊపి వచ్చాను. ఆవిడ అమాయకత్వానికి నాకు పెద్దగా నవ్వు వచ్చింది. ఎక్కడో పిచ్చావిడ పని చేయవద్దంటే నాకు ఇంకా హాయిగా ఉంటుంది కదా అనుకున్నాను. కానీ అది ఏమీ హాయి కాదని నాకు ఆ తర్వాత అర్థమైంది. ఇంట్లో పని వాళ్ళందరూ సునీతతో సహా వారి వారి పనులు చేసుకుంటూ నవ్వుతూ తుల్లుతూ మాట్లాడుతూ ఉంటారు. నేను ఒక్కదాన్నే అయిపోయాను. నేను మాట్లాడబోతే వాళ్ళు తల తిప్పేసి వెళ్ళిపోతున్నారు. సునీత కూడా నాతో మాట్లాడలేదు. నాకేమిటోగా ఉంది. నాకు అందరితో కలిసి కాకుండా విడిగా టేబుల్ మీద ఒక్కదానికి భోజనం పెట్టారు. ఇదేమిటి అన్నాను. అది అంతే, పని ఎగ్గొట్టిన వారికి అమ్మగారు ఇలాగే చేస్తారు అంది వంట మనిషి. మనసులో కుతకుత ఉడికిపోతున్నాను. తినమని అడగలేదు. ఆకలితో కడుపు నకనకలాడిపోయింది. మధ్యాహ్నం 3 గంటలకి ఇచ్చిన టీ బిస్కెట్లు ఆవురావురుమని తిన్నాను. సాయంత్రం బ్రహ్మి వచ్చాడు. నేను చాలా ఆవేశంగా ఎర్రబడిపోయిన ముఖంతో కన్నీళ్లు ఉబికి వస్తుండగా చెప్పేశాను. ఇప్పటికైనా నేర్చుకో. ఆవిడ దగ్గర ఉండాలి అంటే డిసిప్లిన్ ముఖ్యం. నేను భూమి మీద కాలితో తన్నాను. నేను చచ్చినా ఇంకో నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండను. సుకుమారి, నువ్వు 2 తప్పులు చేస్తున్నావు. ఒకటి, నీకు చెప్పిన పని ఎగ్గొట్టి నీ బాధ్యత నువ్వు నిర్వర్తించలేదు. అది కాకుండా పైనుంచి ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని బెదిరిస్తున్నావు. వెళ్ళిపోతే ఎవరికి నష్టం చెప్పు? ఇంకో ఆడపిల్ల ఈ సువర్ణ అవకాశం అందుకుని ఆవిడ దగ్గర జీవితం నిర్మించుకుంటుంది. నువ్వు వచ్చేస్తే ఏం జరుగుతుందో మర్చిపోయావా? బామ్మ వస్తుంది, ఇంటికి వెళ్ళాలి. పోనీ ఆ పని చేయడానికి నీకు ఇష్టమేనా? నేనసలు వెళ్ళను. అటు బామ్మ దగ్గరికైనా వెళ్ళు, ఇటు ఈవిడ దగ్గరైనా ఉండు. ఇంకెక్కడా ఉండవద్దు, ఉండలేవు. నీ దగ్గర నీకు అది కూడా చాలా కష్టమే అవుతుంది. ప్రస్తుతం కొన్నాళ్ళకి ఓర్చుకో, తర్వాత చూద్దాం. నువ్వు ఇక్కడ ఉన్నా నేను ఎప్పుడూ చూడ్డానికి వస్తూనే ఉంటానుగా. నువ్వు నా కోసం ఎందుకు వస్తావు? ఆ సునీతకి ట్యూషన్ చెప్పడానికి వస్తావు కానీ కారణం ఏదైతేనేం నువ్వు కనిపిస్తావు, అది చాలదా? చాలదు. నువ్వు నా కోసమే వస్తే నాకు సంతోషం. సరే, బయలుదేరు, వెళ్దాం అన్నాడు. నేను క్షణం ఆలోచించాను. బ్రహ్మి అన్నది నిజమే. ఇక్కడైతే బామ్మ నన్ను తీసుకువెళ్ళలేదు. ఆ రాక్షసుల నీడ కూడా నా మీద పడదు. సరేలే, కొన్నాళ్ళు ఉంటాన్లే అన్నాను. బ్రహ్మి ఇక నాతో ఎక్కువ మాట్లాడలేదు. సునీతకి ట్యూషన్ చెప్పాడు. సునీత ఉత్తప్పుడు అంత అల్లరి చేస్తుంది.
పుస్తకాలు తెరవగానే బుద్ధిమంతురాల్లా అల్లరి ధ్యాసే లేనట్టుగా అయిపోయి బ్రహ్మి చెప్పింది వింటోంది. నేను కాసేపు అక్కడ తచ్చాడాను. వాళ్ళిద్దరూ నా మొహం కూడా చూడలేదు. నాకు ఉడుకుమొత్తనం వచ్చింది. దూరంగా వచ్చేశాను. చదువులో ఏకాగ్రత, మిగతా ప్రపంచంలో వారికి సంబంధం లేనట్టు, అది వారి ప్రపంచం అన్నట్టున్న ఆ ఇద్దరిని బయట వరండాలో పిట్టగోడకి ఆనుకొని చూస్తున్న నాకు చాలా ఈర్ష్యగా అనిపించింది. నాకు నా చిన్నతనం గుర్తుంది. బ్రహ్మి చదువుకో చదువుకో అని పోరితే నేను ఎలా వద్దని అన్నానో ఇప్పుడు ఆ అమాయకత్వానికి, మూర్ఖత్వానికి బాధపడసాగాను. నా బాధంతా చదువు పోయిందని కాదు, బ్రహ్మికి అలా దగ్గరగా ఉండే ఛాన్స్ పోయిందే అని. మర్నాడు అనసూయమ్మగారు నా మీద ఇంకో పిడుగు పడేసింది. బయటికి వెళ్దాం రమ్మంది. నేను చాలా సంబరంగా బయలుదేరాను. కారులో ఎక్కి తిరగడం అంటే అబ్బా నాకెంత సంతోషమో. రివ్వున కారు వేగంగా వెళ్ళిపోతుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. మాతో సునీత కూడా బయలుదేరింది. నేను వచ్చినప్పటినుంచి చూస్తూనే ఉన్నాను. సునీత ఆవిడ ఆస్తికంతటికీ వారసురాలు కదా, అంత డబ్బుంది కదా, ఆవిడ ఎలాంటి ప్రత్యేకంగా గారాబం చేస్తున్నట్టు అసలు మాట్లాడనే మాట్లాడరు. నాతో ఎలా ఉంటుందో సునీతతో కూడా అదే ధోరణి. నాకు కొత్త వాళ్ళు చూస్తే ఎవరు స్వంతమో ఎవరు పరాయో అస్సలు అర్థం కానే కాదు. నాకు ఇది కూడా చాలా చిత్రంగానే అనిపించింది. నేను బ్రహ్మితో ఇది అంటే అతను అనసూయమ్మగారు అనవసరమైన గారాబాలు చేస్తే పిల్లలు పెంకిగా తయారవుతారంటారు. మీరిన గారాబం పిల్లల్ని చెడగొడుతుంది తప్ప బాగుపరచదు. వారికి కావలసినవన్నీ ఇస్తూ వారి పట్ల ఆపేక్ష మన మనసులో ఉంచుకోవాలి. చీటికి మాటికి పొగడడం, తారేమోనని భయపడ్డం ఇవన్నీ నాకు గిట్టవు. అప్పుడు పిల్లలు పెద్ద రాక్షసుల్లా మనల్ని పీక్కు తింటారు అని చెప్పాడు. నాకేమిటో ఈవిడ ధోరణి వేరుగా అనిపిస్తుంది. మేమందరం కారులో బజారు వెళ్ళాం. నేను, సునీత, ఇంకో మనిషి వెనక సీట్లో కూర్చున్నాం. ముందు డ్రైవర్ పక్కన ఆవిడ కూర్చుంది. బజార్లో కావలసిన సామాన్లు కొనేటప్పుడు ఆవిడ సునీతని నన్ను రమ్మని, షాప్లోకి ప్రవేశించగానే ఆవిడ బిల్లులు వ్రాసే అతని దగ్గర కుర్చీ లాక్కొని కూర్చొని మమ్మల్ని కావలసిన సామాన్లు తీసుకుని బిల్లు చెల్లించి డబ్బు చూసి ఇవ్వమంది. ఏమో చచ్చేంత భయం, కంగారుగా ఉంది. నాకు అస్సలు లెక్కలు రావు. ఒకటి తడబాటుతో తప్పు చెప్పాను. అంత కంగారు దేనికి? ఇక్కడ నేనెవరు ఉరి తీయటం లేదుగా. ఏ పని అయినా నిబ్బరంగా, శాంతంగా ఉన్న మనసుతో చేసుకోవటం నేర్చుకోవాలి. నీకు లెక్కలు రానట్టున్నాయే, బ్రహ్మి దగ్గర నేర్చుకో అంది. నేను సంబరంగా వెంటనే తల ఊపాను. బయటికి వచ్చాం. అందరితో పాటు నేను కారులో ఎక్కబోతుంటే ఆవిడ ఆగు, దిగు అంది. నేను కారులో పెట్టిన పాదం తీసేశాను. ఆవిడ పర్సు తెరిచి చిల్లర నాణాలు 2 రూపాయల నోట్లు 4 నా చేతిలో పెట్టి నువ్వు బస్లో రా అంది. నేనా అన్నాను. అవును, ఇక్కడ్నుంచి సికింద్రాబాద్ స్టేషన్ వెళ్ళి అక్కడ్నుంచి కోటికి వెళ్ళి అక్కడ్నుంచి బేగంపేట్ రా. అక్కడ దిగి నడిచి పాన్ షాప్ దగ్గర కుడివైపుకి వస్తే మన ఇల్లు నీకు సులభంగానే తెలుస్తుంది. చూడు, ఆటోలో గాని టాక్సీలో గాని ఎక్కకు. వాళ్ళు జాగ్రత్తగా మీ ఇంటి దగ్గర దింపుతామని చెప్పి నువ్వు ఎక్కి కూర్చోగానే ఏ మత్తుమందో చల్లి ఎత్తుకుపోతారు. నువ్వు కళ్ళు తెరిచేసరికి మన దేశం లోపల ఉండవు. ఇక నీకు సుకుమారి అనే జీవితం అయిపోయినట్టే. బాగా గుర్తుపెట్టుకో. బస్సులో మొదట సికింద్రాబాద్, అక్కడ్నుంచి కోటి, అక్కడ్నుంచి బేగంపేట్. కారు పోనీయరా పాండు. నేనా అన్నాను గుండెల మీద చేయి వేసుకొని. కారు కదిలింది. వెళ్ళిపోతూనే ఉంది. సునీత వెనక్కి తిరిగి అద్దంలో నుంచి చూస్తూ చెయ్యి ఊపింది. నేను నడి రోడ్డు మీద చేతిలో 4 2 రూపాయల నోట్లతో కొంచెం చిల్లరతో అలాగే నిలబడిపోయాను. నా కళ్ళు భయాందోళనలతో పెద్దవి అయిపోయినాయి. నా ఒంటి మీద చెమటలు అలుముకోసాగినాయి. గుండెల్లో రైళ్లు భీకరంగా పరిగెత్తుతున్నాయి. రోడ్డు మీద నిలబడిపోయాను. ఒంటరిగా, దిక్కులేని దానిలా, తోడు లేనట్టుగా. నా చుట్టూ జనప్రవాహం. వచ్చే కార్లు, పోయే కార్లు. అసలు వాటి వేగానికే నా కళ్ళు తిరిగిపోతున్నాయి అనిపిస్తోంది. నేను చుట్టూ ఉన్న మనుషులని, ముఖాలని చూశాను. అందరూ దొంగల్లా, రాక్షసుల్లా, భల్లూకాల్లా కనిపిస్తున్నారు. నా పక్కన ఒక తాతగారు చేతి సంచిలో నిలబడి రోడ్డు దాటడానికి చూస్తున్నారు. నేను చప్పున లోపల మననం చేసుకున్నాను. ముందు సికింద్రాబాద్ స్టేషన్, తర్వాత కోటి, తర్వాత బేగంపేట్. గబగబా బట్టి పట్టేశాను. తాతగారిని సంకోచం వదిలించుకొని అడిగేశాను. తాతగారు, సికింద్రాబాద్ స్టేషన్కి ఏ బస్సు వెళ్తుందండి? నేను జీవితంలో ఎప్పుడూ అంత నమ్రతగా ఎవరితోనూ మాట్లాడలేదు. అదిగో ఆ ఎదురుగా బస్టాప్ దగ్గరికి వెళ్తే ఆ బస్సు వస్తుంది. నేను 4 ఏళ్ల క్రితం ఈ ఊరు వచ్చానమ్మా. అప్పటికీ ఇప్పటికీ నంబర్లు మారిపోయాయి.
ఓహో, అక్కడికి వెళ్తే తెలుస్తుంది కదా అన్నాను. ఆ, ఆయన రోడ్డు దాటడానికి చూస్తుంటే నేను కూడా మీతో వస్తానండి అన్నాను. అయ్యో, తప్పకుండా రామ్మా అన్నాడాయన. నేను భయంగా ఆయన చెయ్యి పట్టుకొని రోడ్డు దాటుతున్నాను. రద్దీగా ఉన్న రోడ్డు, రివ్వున బస్సో స్కూటరో దూసుకుపోతోంది. కాస్త దూరమే నేను ఆయన చెయ్యి పట్టుకున్నాను. తర్వాత ఆయనే నా చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. వెధవ రద్దీ రోడ్లు, చిన్నవి, రష్ ఎక్కువ, గవర్నమెంట్ వారు పట్టించుకోరు. ఆయన ప్రాణభయంతో నా చెయ్యిని గట్టిగా పట్టుకుని కళ్ళజోడులో నుంచి అటూ ఇటూ చూస్తూ నడుస్తున్నాడు. ఇద్దరం బస్టాప్ దగ్గరికి వచ్చాం. అదిగో బస్సు వస్తోంది అన్నాడాయన. ఇద్దరం ఎక్కాం. ఆయన కూడా స్టేషన్కే వస్తున్నాడు. నేను ఆయన్ని వదల్లేదు. నా ఆపద్ధర్మం. ఇద్దరం ఒకే చోట కూర్చున్నాం. స్టేషన్లో దిగాం. ఆయన అక్కడ నన్ను కోఠి బస్సు ఎక్కించి నా బస్సు వెళ్లే వరకు ఉన్నాడు. ఆయన యూనివర్సిటీ వైపు వెళ్లాలట. నేను ఆయన్ని ఎంతో కృతజ్ఞతాభావంతో చూస్తూ చేయి ఊపాను. ఇక్కడ ఆయన దేవుళ్లా దొరికాడు. అక్కడే ఎలా అబ్బా? నా గుండెలు మళ్ళా పీచుమంటున్నాయి. ఏం చేయాలో తోచడం లేదు. అసలు నా కాలి దగ్గర ఏదో పడింది. చూస్తే జేబు రుమాలు. నేను తీసి అందించాను. అది తీసుకుంటున్న ఒకతను కృతజ్ఞతలు తెలియజేసేది పోయి కన్ను గీటి నవ్వాడు. నేను చప్పున ముఖం తిప్పుకున్నాను. నా కాళ్ల దగ్గర మళ్ళా జేబు రుమాలు పడింది. ఈసారి నేను దాని వైపు కూడా చూడలేదు. ఈ బస్సులో నేను ఎవరూ లేని దానిలా ఒంటరితనంతో భయపడుతున్నాను. ధైర్యంగా, బింకంగా ఉండటానికి చూస్తున్నాను కానీ నా వల్ల కావటం లేదు. నాకు దిక్కుతోచటం లేదు. అక్కడుంటే దేవుళ్లా ముసలాయన దొరికాడు. ఇక్కడెవరున్నారు? చూశాను. ఎదురుగా సంవత్సరం వయసు దాటిన పాప నన్ను చూసి నవ్వుతోంది. తను ఆడుకుంటుంటే నా చెయ్యి నా భుజానికి తగిలిందన్నమాట. నేను తల తిప్పటంతో ఆ పిల్ల తల్లి ఇటు తిరిగింది. నాకు మెరుపులా ఒక ఆలోచన వచ్చింది. ఆవిడని మంచి చేసుకోవాలి. మీ పాప ఎంత బాగుందో అన్నాను. ఆవిడ నవ్వింది. మా వారి పోలిక సిగ్గుగా చెప్పింది. నేను ఆవిడతో కబుర్లలోకి దిగాను. ఇప్పుడు నయం, కాస్త ఒంటరితనం తగ్గింది. కోఠీలో బస్సు దిగాం. ఆవిడ బేగంపేట వైపు వెళ్లే బస్సు చూపించి వెళ్ళింది. నేను పరిగెత్తుకు వచ్చి ఆ బస్సులో ఎక్కాను. అందులో ఆడవాళ్లు, ముసలివాళ్లు ఎవరూ లేరు. బేగంపేట ఎక్కడో నాకు తెలియదు. కండక్టర్నే చివరికి ధైర్యం చేసి అడిగాను. బేగంపేట వచ్చినప్పుడు కాస్త చెబుతారా? చాలా మర్యాదగా అడిగాను. అతను తల ఊపాడు. రాగానే చెప్పాడు. నేను బ్రతుకు జీవుడా అంటూ దిగాను. బస్సు దిగి నడిచాను. ఎంత దూరం వెళ్లినా పాన్ డబ్బా కనిపించలేదు. ఇదేమిటి? మళ్ళా వెనక్కి తిరిగి నడిచాను. ఎదురుగా వెళ్తే కొద్ది గజాల్లోనే ఉంది. నేను ఇటు రావాల్సింది కంగారులో అటుపోయానన్నమాట. పాన్ డబ్బాని చూడగానే అదేదో నాకు ఆప్తమిత్రురాలు అయినట్టు ప్రాణం లేచి వచ్చింది. దాని పక్కకి తిరిగి వెళ్ళాను. ఎదురుగా అదిగో ఆ మూడో ఇల్లే. ఆ రెండంతస్తుల భవనం, ఆ రంగు, ప్రహరీ గోడ, ఆ పైభాగంలో సునీత గది, కిటికీ, ఆ గేటు, పూల చెట్లు నేను నిద్రలో లేపి అడిగినా గుర్తుపట్టగలను. ఆ ఇల్లు చూస్తే నాకు ఒక్కసారి ఏడుపు వచ్చేసింది. ఆనందం వేసింది. కొండంత ధైర్యం వచ్చింది. ఇల్లు కనిపించగానే నేను నడక మానేసి పరుగు ప్రారంభించాను. గేటు తీసుకువెళ్లేసరికి అక్కడ వరండాలోనే అందరూ ఉన్నారు. అనసూయమ్మగారు కుర్చీలో కూర్చుని ఉంది. నౌకర్లు, సునీత అంతా అక్కడే ఉన్నారు. నన్ను చూడగానే సునీత అరిచింది. అదిగో సుకుమారి వచ్చేసింది. పేపర్ చూస్తున్న ఆవిడ తలెత్తి చూశారు. నేను వస్తుంటే ఆవిడ చప్పట్లు కొట్టసాగారు. బ్రేవ్, వెరీ గుడ్, నాకు తెలుసు నువ్వు రాగలవని. అందరూ చప్పట్లు కొట్టండి అన్నారు. అందరూ చప్పట్లు గట్టిగా నా రాక వారికి ఆనందం కలిగించినట్టుగా కొట్టసాగారు. నేను వరండా మెట్లు దిగువన ఆగిపోయాను. అనసూయమ్మ గారిని నాకిష్టం వచ్చినట్టు తిట్టాలని, ఆ క్షణంలో ఆ ఇంట్లోంచి వెళ్ళిపోవాలని, నేను దిక్కులేని దాన్ని కాదని చెప్పాలని ఎన్నెన్నో ఆవేశంగా బస్సులో కూర్చున్నంతసేపు పళ్ళు కొరుక్కున్న నా ఆలోచనలు, తిట్లు ఏ గాలికి ఇక్కడ ఎగిరిపోయాయో. బ్రేవ్ గర్ల్, వెల్కమ్ హోమ్ అన్నారావిడ. చాలా సంతోషం నిండిన నవ్వుతో. సునీత పరిగెత్తుకు వచ్చి నా చేయి పట్టుకుని తీసుకువెళ్తూ, ఆంటీ ఏమో నువ్వు ఇంటికి తిరిగి వస్తావు అని మాతో బెట్ కట్టింది. మేమంతా నువ్వు రాలేవని అన్నాం. మాస్టారు వచ్చారు. ఆంటీ ఇలా నిన్ను బజార్లో వదిలేసి ఇంటికి రమ్మనమని చెప్పి వచ్చానంది. మాస్టారు సుకుమారికి ఏం తెలియదండి అని మొత్తుకున్నారు. ఆంటీ ఏమో ఆ పిల్ల అన్నీ తెలుసుకోగలదయ్యా అంది. మాస్టర్ సైకిల్ వేసుకుని పరిగెత్తారు. సునీత నన్ను తీసుకువచ్చింది. కూర్చో అన్నారావిడ ప్రశంసాపూర్వకంగా చూస్తూ. నేను కూర్చున్నాను. వంట మనిషి వెంటనే మంచి కాఫీ తెచ్చి ఇచ్చింది. ఆవిడ నేను ఇంటికి ఎలా వచ్చానో చెప్పమంది. నేను చెబుతుంటే అందరూ ఆత్రంగా శ్రద్ధగా వింటూ మధ్య మధ్యలో చప్పట్లు కొడుతూ బిగ్గరగా నవ్వుతున్నారు. అప్పుడు అలా పిరికితనంతో గజగజలాడుతూ వణికిపోయాను. కానీ ఇప్పుడు
నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. నేనేదో ఘనకార్యం సాధించినట్లుగా నా మనసు సంతోషంతో ఉప్పొంగుతోంది. మేమందరం నవ్వుతుంటే ఇంతలో గేటు చప్పుడయింది. తిరిగి చూశాను. నవ్వుతున్న అందరం తిరిగి చూశాం. బ్రహ్మి గేటు తీసుకుని వస్తున్నాడు. మాస్టారు, సుకుమారి వచ్చేసింది, సునీత ఎదురు పరిగెత్తి అరుస్తూ చెప్పింది. అతను గబగబా మెట్లెక్కి వచ్చాడు. అనసూయమ్మగారు చెబుతోంది, బ్రహ్మి, నేను చెప్పానా లేదా సుకుమారి ఎలాగైనా సరే ఇంటికి వచ్చి తీరుతుందని? అతను ఆవిడ మాటలు వినడం లేదు. నన్ను చూస్తున్నాడు. అతని ముఖం ఆదుర్దాతో నల్లబడి ఉంది. సైకిల్ మీద బాగా తిరిగాడు కాబోలు. జుట్టు చెరిగింది. ఒంటి నిండా చెమటలు కారుతున్నాయి. అతను నా కళ్ళలోకి చూశాడు. నేను ముఖమెత్తి అతని వైపు చూస్తున్నాను. అతని కళ్ళలో భావం ఏమిటో కాని అది నా మనసుని తాకినట్టే ఉంది. ఆ భావం నాకు చాలా నచ్చింది. ఆ భావం ఒక ప్రియమైన వ్యక్తిని కల్లారా చూసుకుంటున్న సంతోషం. సాధారణంగా ఎప్పుడూ అతను అంత సూటిగా నన్ను చూడడు. సునీత, కాసిన్ని మంచినీళ్ళియమ్మా, కుర్చీలో కూలబడుతూ అన్నాడు. ఆ రాత్రి పడుకోబోయే ముందు అనసూయమ్మగారికి మందులు, మంచినీళ్లు తీసుకువెళ్లి నేను ఇచ్చాను. ఆవిడ నన్ను కూర్చోమంది. నేను బుద్ధిమంతురాల్లా కూర్చున్నాను. ఆవిడ కళ్ళజోడు ముక్కు మీద జారగా దాన్ని పైనుంచి చూస్తూ చెప్పసాగింది. చూడు, సాయంత్రం నిన్ను అలా వదిలేశానని నన్ను చాలా తిట్టుకుని ఉంటావు కదూ. నేను నీలో ధైర్యం రావటానికి అలా చేశాను. నా చిన్నప్పుడు నీకంటే అమాయకంగా పిరికిగా ఉండేదాన్ని. నాన్నగాని అమ్మగాని వెంట లేకపోతే ఒక్క అడుగు కూడా బయట పెట్టేదాన్ని కాదు. తర్వాత చాలా నా అంతట నేను నేర్చుకున్నాను. ఈ ప్రపంచంలో ఎవరికి ఎంతమంది అయిన వాళ్ళున్నా, ఆస్తిపాస్తులున్నా మనిషికి తనకి తాను ఒంటరివాడే. ఎప్పుడో ఒకసారి అతను ఒంటరిగా ఈ జీవితాన్ని ఎదుర్కోక తప్పదు. బయట ప్రపంచం అతివేగంగా మారిపోతుంది. మన వాళ్ళు మారటం లేదు. పిల్లల్ని అసలు చిన్నప్పటినుంచి అవసరం ఉన్నా లేకపోయినా అటు స్కౌట్స్ కానీ ఇటు ప్లేయర్స్ గాను తర్ఫీదు చేయాలి. వీటి మూలంగా మనిషికి సంఘీభావం అలవాటు అవుతుంది. తన మీద తనకి ఒక నమ్మకం, ధైర్యం వస్తుంది. స్వయం నిర్ణయాలు చేయగలుగుతారు. బాధ్యతలు స్వీకరించటానికి సిద్ధమవుతారు. నేను చూస్తున్నాగా, మన వాళ్ళు అర్థం లేని భయాలు నూరిపోస్తారు. ముఖ్యంగా ఆడపిల్లలకి మరీను. నన్నడిగితే ప్రతి ఆడపిల్ల స్కూల్లో గైడ్గా చేరి క్యాంప్కి వెళ్లి రావాలి. ఎవరెవరితోనో అలా కలిసి ఉంటే ఆ సంఘీభావ దృక్పథం కొంతైనా అలవాటవటానికి అవకాశం ఉంది. మన వాళ్ళు, పెద్దవాళ్ళు ఎంతకాలమని మన వెంట ఉంటారు? మన జీవితం గురించి మనం స్వంతంగా ఆలోచన చేసుకోవాలి. ఎలాంటి పరిస్థితినైనా నిబ్బరంగా ఎదుర్కొనే మనస్తత్వం అలవర్చుకోవాలి. ఏమంటావ్? నేను తల ఊపాను. బ్రహ్మి అనవసరంగా కంగారు పడిపోయాడు. నా మీద కోపం కూడా తెచ్చుకున్నాడు అన్నారావిడ మందు వేసుకుంటూ. ఆవిడ గదిలో కర్టెన్లు లాగి పెద్ద లైటు తీసేసి చిన్న లైటు వేసి నేను తలుపుల దగ్గరికి వేసి బయటికి వచ్చాను. నుంచి వస్తున్న చల్లటి గాలి నా ముఖానికి తగిలింది. కళ్ళు మూసుకొని ఆ గాలిని గట్టిగా పీల్చాను. నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకో తెలుసా? నాకు అనసూయమ్మగారు చాలా నచ్చింది. ఆవిడ మాటలు ఇదివరకు చాదస్తంగా తీసేశాను. ఇప్పుడు అర్థమవుతున్నాయి. ఎవరి స్వయం శక్తి వారికి ఉండాలి అంటోంది ఆమె. బ్రహ్మి నన్ను నాకు చాలా నచ్చే వ్యక్తి దగ్గరికి తీసుకువచ్చాడు. ఎదురుగా రాత్రి ప్రశాంతంగా ఉంది. వెన్నెల పరుచుకుంటోంది. ఒక అద్భుతమైన సాహస కృత్యం చేసి వచ్చినట్టు నాకు ఈ ప్రశాంతత, ఈ వెన్నెల ఇంకా అందంగా అనిపించసాగింది. నన్ను ఈ ఊరిలోనే కాదు, ఇక్కడ ఏ ఊరిలో, ఏ దేశంలో వదిలేసినా నేను ఇంటికి రాగలను అనే ధైర్యం వచ్చేసింది. ఈ కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఎదుటి వారిని మంచి చేసుకోవాలి. అందర్నీ నమ్మకూడదు. నిర్మోహమాటంగా మనకి కావలసిన వివరాలు మర్యాదగా అడిగి తెలుసుకోవాలి. చాలా మంది సాయం చేస్తారు. ఈ ప్రపంచంలో అందరూ దొంగలు, రాక్షసులు, ఎలుగుబంట్లు కారు. కొంతమంది ఉంటే ఉండవచ్చుగాక. అదిగో ఆ బస్సులో జేబు రుమాలు పడేసిన అబ్బాయిని పట్టించుకోనట్లు మన దారిన మనం పోవాలి. ఆ రాత్రి ఒక పుస్తకంలో నా ఈ అనుభవం అంతా రాసుకున్నాను. అన్నింటికంటే నాకు ఇంకా ఇష్టమైన విషయం ఒకటి జరిగింది. అది బ్రహ్మి నా కోసం పడిన ఆదుర్ద. అతనికి నేనంటే ఎంత ఇష్టం ఉందో నా కల్లారా ఈరోజు చూశాను. అతను పెదవి విప్పి ఒక్క మాట మాట్లాడలేదు. అయితేనేం అతని మనసు అతని ముఖంలో చూసినంత స్పష్టంగా నాకు అర్థమైపోయింది. ఇంకా అతను 1000 మంది సునీతలకి ఒంటరిగా తలుపులు వేసుకుని కూర్చొని పాఠం చెప్పినా నాకేం ఆదుర్దా లేదు. బ్రహ్మికి నేనంటే చాలా ఇష్టం. అది నాకు చాలు. అతి కొద్ది రోజుల్లోనే ఆ ఇంట్లో నాకు నేను పరాయి వ్యక్తిననే బెరుకు పూర్తిగా పోయింది. అలా పోయింది అంటే కారణం అనసూయమ్మగారే. ఆవిడ నా నెత్తి మీద కొన్ని ప్రత్యేక బాధ్యతలు పెట్టారు. ఉదాహరణకి బీరువాలో డబ్బు ఉంచటం, తీయటం.
ఏ రోజు ఎందుకు ఎంత ఖర్చు పెట్టానో వివరంగా ఒక పుస్తకంలో వ్రాయటం. డబ్బు అంటే నాకు చాలా ఇష్టం. అంతంత డబ్బు అలా లెక్కపెట్టి బీరువాలో ఉంచటం తీయటం, ఆ పని నాకెంతో ఆనందంగా అనిపించేది. ఆమె మందులు మాకులు చూడటం, అవి ఎప్పుడూ లేవని అనకుండా కొనుక్కొని వచ్చి ఇంట్లో ఉంచటం అనేది పూర్తిగా నా బాధ్యతే. ఇది నాకే కష్టం అనిపించలేదు. నన్ను చూడటం నేర్చుకో, ఈ ఆస్తి ఎలా చూడాలో కూడా నీకు నేను నేర్పిస్తాను అంటున్నారావిడ. నాకు సునీత షటిల్ కాక్ ఆడటం నేర్పిస్తోంది, సైకిల్ తొక్కడం నేర్పిస్తోంది. ఇంట్లో మిగతా నౌకర్లు నన్ను కూడా సునీతతో పాటు గౌరవంగా చూస్తున్నారు. అనసూయమ్మగారు నన్ను చదవమని ప్రోత్సహించారు. చూడు సుకుమారి, ఈ చదువు ఉందే, ఒక్కసారి కష్టాలు వస్తే అవి ఈదటానికి రబ్బరు చక్రంలా మనకి ఉపయోగపడుతుంది. ఈ ప్రపంచంలో ఏమి ఉన్నా ఏం లేకపోయినా పర్వాలేదు, కానీ ఆడపిల్ల తను ఉండటానికి ఒక చిన్న గది, అన్నం తినటానికి 4 రాళ్ల సంపాదన మాత్రం ఉండి తీరాలి. చూడు, గొడుగు అనేది ఉంటే అది మనకి సంవత్సరాంతం ఉపయోగపడదు కదా, కొద్ది రోజులే. అది కూడా వానాకాలంలో మనం బయటికి వెళ్లాల్సి వస్తే ఉపయోగిస్తుంది. అందుకే గొడుగుని ఓ పక్క జాగ్రత్తగా దాచగా. నిత్యావసర వస్తువుల్లో అది మనకి అవసరమే. అయినా దాని అవసరం తెలుసు కాబట్టి దానికి పక్కన దాని స్థానం దానికి ఇచ్చి దాచి ఉంచుదాం. ఆడపిల్లకి ఈ చదువు కూడా ఒక గొడుగు లాంటిదే అనుకో అంటూ చెప్పారు. నేను ఆ రోజు నుంచి బుద్ధిమంతురాల్లా పుస్తకాలు పట్టుకుని సునీత చెప్పించుకుంటుంటే బ్రహ్మి దగ్గర నేను కూడా వచ్చి కూర్చున్నాను. చదువు మీద నాకు కలిగిన ఆసక్తి, ఏకాగ్రత చూసి బ్రహ్మి ఆశ్చర్యపోయాడు. నేను 10థ్‌కి ప్రైవేటుగా కట్టాను. సునీత స్కూల్లో చదువుతోంది. సునీత కూడా పాత స్నేహితురాల్లా కలిసిపోయింది. నాకేం కష్టాలు లేకుండా పోయాయి. హాయిగా ఉంటున్నాను. అడపాదడపా చాలా ప్రేమతో అమ్మని, విపరీతమైన కోపంతో బామ్మని గుర్తు చేసుకుంటూనే ఉన్నాను. బ్రహ్మి నవ్వుతూ అన్నాడు, చూసావా? అంటే మనిషికి ఇంకో మనిషి గుర్తు రావాలంటే బాగా ఇష్టమైనా ఉండాలి, లేక కోపమైనా ఉండాలన్నమాట అన్నాడు. అనసూయమ్మగారు ఆ పని మీద ఈ పని మీద నన్ను బజారుకి పంపించి కొన్ని పనులు చేయిస్తూ ఉండేది. ఎవరన్నా చూస్తే బ్రహ్మి భయపడేవాడు. ఏం కొంప మునిగిపోదులే, అదంతా నేను చూసుకుంటానుగా, నీకెందుకు అంది ఆవిడ. ఒక్కోసారి ఇలా బజారుకి వెళ్ళి ఆవిడకు కావలసిన మందులు కొనుక్కొని ఒంటరిగా వస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉండేది. ఇక్కడ చాలా ఆనందంగా ఉన్నాను అని మా అమ్మకి తెలిస్తే సంతోషిస్తుంది కదా అనిపించేది. ఒక్కో రోజున నేను అలా వెళ్ళి వస్తుంటే సునీతకి ట్యూషన్ చెప్పటానికి సైకిల్ మీద వస్తూ బ్రహ్మి ఎదురయ్యేవాడు. అతను సైకిల్ దిగి నాతో పాటే నడిచేవాడు. ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి వచ్చేసేవాళ్ళం. ఆ బజార్లలో అలా బ్రహ్మితో నడుస్తూ కబుర్లు చెబుతూ వస్తుంటే నా మనసు చాలా ఆనందంగా, హాయిగా ఉండేది. ఆ రోజు నేను అనసూయమ్మ గారిని తమ ఫంక్షన్లో అధ్యక్షత వహించమని అడగటం కోసం వచ్చిన వారిని వీధి వరకు మర్యాదగా సాగనంపుతున్నాను. ఇంతలో ఒకతను గేటు మీద టకటక కొట్టి, అనసూయమ్మ గారి ఇల్లు ఇదేనా అని అడిగాడు. అవును అన్నాను. ఆమెని కలవటానికి వచ్చాను అన్నాడు. లోపలికి రమ్మనమని చెప్పండి, ఆమె ఉన్నారు, ఎంతో మర్యాదగా చెప్పాను. అతను వెళ్ళాడు. కార్ డోర్ ఎవరో దిగివేసిన శబ్దం అయింది. ఎవరో కారులో వచ్చిన వారే అన్నమాట. ఆమె కోసం రకరకాల వాళ్ళు వస్తుంటారు. ఆమెకి ఎన్నో సాంస్కృతిక, సాంఘిక సంస్థలతో పరిచయం ఉంది. గేటు చప్పుడు అయింది. పూల కుండీలో ఉన్న ఒక చిన్న చామంతిని తుంపి తలలో పెట్టుకుంటున్న నేను నవ్వుముఖంతో రండి అంటూ గేటు వైపు తిరిగాను. గేటు తీసుకుని వస్తున్న ఆ వ్యక్తిని చూడగానే నా ప్రాణం ఎగిరిపోయింది. నోరు తెరుచుకుంది. కళ్ళు ఆల్చిప్పలైనాయి. బామ్మ లోపలికి వస్తోంది. నా కళ్ళ ముందు ఒక్కసారి చీకట్లు కమ్మినాయి. నేనెక్కడున్నానో, ఏం చేస్తున్నానో తెలియనట్టుగా అయోమయం అయిపోయింది. ఒక్క అర నిమిషం ఆ కంగారంతా ఎలాగో నిర్భరించుకొని వెనక్కి తిరిగి చెంగున గంతేసి లోపలికి పారిపోయాను. నేను సరాసరి లోపల అనసూయమ్మగారి గదిలోకి వచ్చి ఆవిడ కుర్చీ దగ్గరికి వెళ్ళి పిల్లిలా నక్కి దాక్కున్నాను. నా కళ్ళు బామ్మ లోపలికి ఎక్కడ వస్తుందో అని బెదురుగా ఎదురు చూస్తున్నాయి. సుకుమారి, ఏమిటి ఆటలు? సునీత చదువుకోకుండా దాగుడుమూతల ఆట పెట్టిందా అంది ఆవిడ చిరాగ్గా. ఆమె రాత్రి ఒళ్ళు నొప్పులని ఉంది, నిద్ర వచ్చేట్టు లేదు అంటూ కాంపోస్ట్ టాబ్లెట్స్ 2 మింగింది. నిద్ర అయితే రాలేదు, కానీ పొద్దుట్నుంచి తలనొప్పిగా, మత్తుగా, కళ్ళు రెప్పలు తెరవటానికి ఇష్టం లేనట్టు భారంగా కుర్చీలో పడుకొని కునుకు తీస్తుంది. 10 నిమిషాలు ఏ శబ్దము వినిపించకపోతే ఆవిడ కుర్చీలో వెనక్కి ఆనుకొని కునుకు తీసేస్తారు. కానీ ఇంట్లో ఏదో ఒక శబ్దం వినిపిస్తూ ఆవిడకి నిద్రాభంగం వస్తూనే ఉంటుంది.
గదిలోకి పరిగెత్తుకు వచ్చిన నేను వెనక దాక్కోగానే ఆవిడ కునుకు తీస్తున్నదల్లా కళ్ళు తెరిచింది. ఏది సునీత అంటోంది ఆవిడ. ఇంతలో బామ్మ సరాసరి గదిలోకి రానే వచ్చింది. సుకుమారి బామ్మ పిలుపు గర్జనలా వినిపించింది. ఆ అరుపుకి అనసూయమ్మగారు అంతెత్తున ఉలిక్కిపడినట్టు మేల్కొంది. సుఖీ బామ్మ మరోసారి అరిచింది. ఆవిడ చేతిలో వంకీకర్ర ఉంది. కర్ర బామ్మ అనేక రకాలుగా వాడుతుంది. నడుస్తూ తూలుతుంటే ఆసరాకి, కుక్కలు వస్తే కొట్టటానికి, ఎవరైనా తప్పు చేస్తే వీపు వాయించటానికి. ఆవిడ చేతికర్రతో సహా వచ్చింది అంటే ఇక నా పనే అయినట్టే. సునీతకి పాఠం చెబుతున్న బ్రహ్మి అప్పటికే పరిగెత్తుకు వచ్చాడు. బామ్మ ఈవిడే అనసూయమ్మగారు అంటూ పరిచయం చేశాడు. అనసూయమ్మలు పనసూయమ్మలతో నాకు పనిలేదు. సుఖీ బయటికి వస్తావా, నేను రానా? ఆవిడ మళ్ళా అరిచింది. అనసూయమ్మగారు ఆమె సుకుమారి బామ్మ, అన్నపూర్ణమ్మగారు అంటూ చెప్పేశాడు. అతని ముఖం కూడా చాలా కంగారుగా ఉంది. కాని అనసూయమ్మగారు చాలా కోపంగా ఉంది. అతిథులు అంటే సహజంగా ఆమె చాలా ఇష్టపడుతుంది. కాని బామ్మ పరిచయం గాని నమస్కారం కాని ఏదీ లేకుండా ఆవిడను పట్టుకుని అనసూయమ్మ పనసూయమ్మ అనేసరికి ఆవిడకి ఒళ్ళు మండిపోయినట్లయింది. అందుకే నిర్మోహమాటంగా అనేసింది. చూడు బ్రహ్మి, ఆవిడ అన్నపూర్ణమ్మో అన్నమయ్యో నాకనవసరం. చెప్పా పెట్టకుండా నా గదిలోకి వచ్చిందేమిటి? యువతలకి వెళ్ళమను అంది. నా మనవరాల కోసం వచ్చాను అంది బామ్మ ఆగ్రహంగా. ఎవరికోసం వచ్చినా ఇది నా ఇల్లు. లోపలికి రావాలంటే ఒక పద్ధతి ఉంది. సుఖీ నువ్వు వస్తావా లేదా? సుఖీ రాదు, నేను చెబుతున్నాను ఖచ్చితంగా అనేసింది అనసూయమ్మగారు. బామ్మ దులపరించేస్తోంది. అనసూయమ్మ నీ సంగతి నాకు తెలుసు. నువ్వు మొగుడిని వదిలేసింది కాక నా మనవరాలికి కూడా అది నూరిపోస్తున్నావా? నేను పోలీసు రిపోర్ట్ ఇస్తాను. ఇవ్వు, పోలీసులు ముందు నిన్నే అరెస్టు చేస్తారు. ముక్కు పచ్చలారని పిల్లని అలాంటి జంతువుకిచ్చి పెళ్లి చేస్తావా? నా మనవరాలు నా ఇష్టం. నా ఇష్టం అంటే ఇక్కడ కుదరదమ్మా. మనుషులకి కొన్ని చట్టాలున్నాయి. అవి అతిక్రమిస్తే జైల్లో కూర్చోవాలి. నేను తలుచుకుంటే చిన్నపిల్లకి బలవంతంగా పెళ్లి చేసినందుకు నిన్ను, బాధలు పెట్టినందుకు వాళ్ళని జైలుకి పంపగలను. బామ్మ ఈ మాటలు వినగానే కంగుతింది. అనసూయమ్మగారు వత్తాసు రావటంతో నాకు ధైర్యం వచ్చింది. ఆవిడ కుర్చీ వెనక పిల్లిలా నక్కి కూర్చున్న నేను లేచి సాహసంగా చూస్తూ ఆవిడ కుర్చీ పట్టుకొని నిలబడ్డాను. పెళ్లి అంటే పరువుకి, మిగతా ఆర్థిక విషయాలకి ప్రాధాన్యత ఇవ్వటం మా అలవాటు. నీలాగా మొగుడు కొట్టాడు కదా అని ఇంట్లోంచి పారిపోయి రావటం, పత్రికలకి అత్తవారి గురించి ఉత్తరాలు వ్రాసి గోల చేయటం మా ఇంటా వంట లేదు. ఇలా చేశాను కాబట్టే ఈరోజు నేను ఇంత హాయిగా ఉన్నాను. అన్నపూర్ణమ్మ ఇప్పుడు గుర్తు వచ్చింది. నువ్వా మహాతల్లి? మొగుడు తన్నినా, గుర్రపందాలకు వెళ్ళినా పతివ్రతలా పడి ఉంటున్నావని మా అమ్మ అనేది. చాలా ముసల్తనం వచ్చేసిందిగా నీకు, గుర్తుపట్టలేకపోయాను. నీలాగా పడుచుపిల్లలా కులకాలని నాకేం లేదు. నా శరీరం నా ఇష్టం. నీలాగా జీవితాన్ని సత్రంలా చేసుకోలేదు నేను అంది ఆవిడ. బామ్మ కోపం తారాస్థాయికి వచ్చింది. నువ్వు ఒట్టి స్వార్థపరురాలివి. వస్తూనే మీ అత్తగారిని వీధిలోకి గెంటావు. మంచి పని చేశానని సాటి ఆడదానిగా అభినందించక ఏడుస్తావెందుకు? నీలాగా వెట్టి చాకిరీ చేస్తూ గుడ్డులా ఆ సంసారంలో నేను పడి ఉండలేదు. అన్నపూర్ణ, నువ్వు అన్ని బాధలున్నా ఆ సంసారం వదలకుండా గబ్బిలంలా పట్టుకుని వేళ్లాడుతున్నావుగా. ఏం బావుకున్నావమ్మా నువ్వు? నాకేం లక్షణమైన సంసారం, కొడుకు కోడలు మనవరాలు. నీకంటూ నీకేం మిగిలిందో చెప్పమ్మా. ఒక్కసారి ఆలోచించుకో, వెనక్కి తిరిగి ఆలోచించుకో. గొడ్డులా చాకిరీ చేశావు. ఆ చాదస్తపు సాంప్రదాయాలకి బానిసలా పడి ఉన్నావు. నీకేం మిగిలిందో చెప్పు. నన్ను చూడు. అనసూయమ్మగారు గర్వంగా అంది. నన్ను చిరాకు పెట్టి సుఖపెట్టని భర్తని వదిలేశాను. హాయిగా నా బ్రతుకు బ్రతికాను. నేను పొందిన స్వేచ్ఛ, ఆనందం, వీటిల్లో నువ్వు కనీసం ఒక్క వంతు కూడా పొందావా? స్వేచ్ఛ, ఆనందం ఎవరికి చెబుతున్నావమ్మా నీ మాయమాటలు? నన్ను చూసి నువ్వు నవ్వుతున్నావా? ఓసి వెర్రిదానా, నాకున్న సుఖం నీకెక్కడుంది? భర్త చూడకపోతేనే నా కన్న కొడుకు కోడలు నన్ను గుండెల్లో పెట్టుకుంటారు. ఆ సంతోషం నీకేది? నీకు పిల్ల పాప, గుడ్డుమోతు జీవితం. నీ గురించి విన్నాన్లే. 10 మందిని పోగు చేసి ఉబుసుపోక వాళ్ళకి నువ్వు చేసిన విధవ పనులని ఘనకార్యమంటూ నూరు పోస్తుంటావు. స్వేచ్ఛ, ఆనందం అంటూ వెర్రిముర్రి రంగులు పులిమి అవే గొప్ప అందాలు అంటావు. మాలాంటి వాళ్ళకి నీలాగా సూక్తులు చెప్పడం రాదు. స్త్రీకి భర్త కంటే ఇల్లు పిల్లలే ఎక్కువ అవసరం. అసలు వాటి కోసమే భర్తని దగ్గరికి రానిస్తుంది. చీచిచి
అనసూయమ్మ గారు అసహ్యించుకున్నట్టుగా చీత్కారం చేసింది. అంతకంటే ఆత్మద్రోహం ఇంకేదీ లేదు. పాత సాంప్రదాయాలు, ఛాందసాలు మీలో ఆత్మలని చెదల్లా తినేస్తాయి. బయట ప్రపంచం ఎంత మారుతుందో మీరు గుడ్డివాళ్లలా గమనించడం లేదు. మగవాడు తన ఆనందం కోసం తన జీవితం ఎలా చూసుకుంటాడో స్త్రీ కూడా చూసుకున్న రోజునే మన స్త్రీ చరిత్ర మారుతుంది. ఆవిడ ఉపన్యాస ధోరణిలో ఆవేశంగా అనేసింది. మారుతుందా చస్తుందా? ఇంకా అసహ్యమవుతుంది. మగవాడికి ఇల్లు పట్టదని ఆడది ఇల్లు వదిలేస్తుందా? అంతకంటే బుద్ధిహీనమైన పని ఇంకోటుంటుందా? మగవాడికేం నడి బజార్లో పడుకుని నిశ్చింతగా నిద్రపోగలడు. ఆడది పడుకోగలుగుతుందా? ఇదిగో అనసూయమ్మ, నీలాంటి ఆడాళ్ల పైత్యపు ఆలోచనలు నాకు బాగా తెలుసు. ఎంతసేపు ఇంట్లోంచి బయటికి రమ్మంటారే తప్ప బయటికి వస్తే ఏం జరుగుతుందో చెప్పరు. ఎందుకమ్మా ఇలా ఆడపిల్లల మనసులు పాడు చేస్తారు? మేమా పాడు చేసేది, మీరా? ఆడపిల్లల్ని ఆత్మవిశ్వాసం అనేది లేకుండా పిరికి పందలుగా మారుస్తున్నారు. అసలు ఇష్టం లేని పెళ్లి చేయకూడదు. ఒకవేళ ఏ కారణం చేతనైనా పెళ్లి అయితే అది వెంటనే వదిలించుకోవాలి. అది నీ సిద్ధాంతం. ఇదొక పిచ్చి. జీవితం అన్న తర్వాత ఏదో ఒక చోట సర్దుకుపోవాలి. పెళ్లితోనా? పెళ్లి జీవితానికి ఎంత ముఖ్యం? అంది అనసూయమ్మ గారు. పెళ్లితోనే సర్దుకోవాలి. అసలు పెళ్లి దేనికి? ఇల్లు పిల్లల కోసమేగా, మగవాడి కోసం కాదుగా. అదిగో అదే నాకు మంట. పెళ్లి ఎవరు చేసుకున్నా వాళ్ళ స్వసుఖం కోసం చేసుకోవాలి. మిగతా అవన్నీ తర్వాత. అది నీలాంటి స్వార్థపరులు వాగే వాగుడు. నేను, సునీత, బ్రహ్మి చిత్రంగా చూస్తూ వీరి సంవాదం వింటున్నాం. వీరిద్దరూ ఒకరికి ఒకరు తెలుసా? ఆశ్చర్యంగా ఉందే అనుకున్నాను. ఇదిగో సుఖీ, రా, బయలుదేరు అంది బామ్మ. సుకుమారి రాదు అంది అనసూయమ్మ గారు. అది నా మనవరాలు, నా ఇష్టం అంది బామ్మ. ఇది నా ఇల్లు. నువ్వు అసలు నాకు చెప్పపెట్టకుండా నా ఇంట్లోకి వచ్చావు. బయటికి నడు. నేను సుఖీని తీసుకునే వెళ్తాను. సుఖీ రాదు. బ్రహ్మి ఆవిడని బయటికి పంపు. ఆవిడ నౌకర్ని కేకవేసి ఈవిడని బయటికి వెళ్ళమనండి. వెళ్ళనంటే పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి అంది. బామ్మ ఏమనుకుందో వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళేటప్పుడు నా వైపు చూసింది. ఆ చూపు నేను జన్మలో మర్చిపోలేను. ఆ కళ్ళకి మండే శక్తి లేదు, కాని ఉంటే ఆ చూపులు నన్ను భస్మీపటలం చేసి ఉండేవి. ముఖం అంతా ఎర్రగా రక్తం చిందుతుందేమో అన్నట్టు కందిపోయింది. బామ్మ వెళ్లే ముందు బ్రహ్మి వైపు చేతికర్ర ఎత్తి చూపిస్తూ, పుండాకోర్, ఇదంతా నీ నాటకమని నాకు తెలుసు. నా మీద నీకున్న పగ ఇలా తీర్చుకున్నావు. నేను నిన్ను వదిలిపెట్టను చూడు అంటూ వెళ్ళిపోయింది. అదేమిటి అలా అంటుంది? అర్థం లేని ప్రేలాపనలు చాలా పేలుతుంది ఈవిడ అంది అనసూయమ్మగారు. ఆవిడకి ఆవేశపడ్డంలో ఆయాసం వచ్చింది. నేను ఆవిడకి మందు ఇచ్చి గదిలోకి పరిగెత్తి కిటికీ పరదా లాగి చూశాను. బామ్మ గేటు బయట నిలిచి ఉన్న టాక్సీ వైపు వడివడిగా వెళ్తోంది. ఆవిడ కళ్ళనీళ్లు తుడుచుకోవటం నేను చూశాను. నా మనసు చివుక్కుమంది. నాకు కళ్ళల్లో నీళ్లు వచ్చేసినాయి. బామ్మ, ఆవిడని పిలవాలనిపించింది. బామ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఇదేమిటి ఇలా జరిగింది? సుఖి ఎక్కడుందో బామ్మకి తెలిసిపోయింది కదా. సుఖిని ఎలా అనసూయమ్మ గారింట్లోంచి తీసుకువెళ్తుంది, ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ పార్ట్లో విందాం. ఇంకా ఇలాంటి మంచి నవలలు వినాలని ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.